హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు. ఈరోజు మన ఛానల్లో పప్పు బచ్చలి కూర ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీన్ని పాల బచ్చలి అంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది, వేడిని తగ్గిస్తుంది. ఇప్పుడు దీన్ని పప్పు మీద వేసుకొని మనం పప్పు బచ్చలి చేద్దామండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని 1 కప్పు పెసరపప్పును వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని ఒక కుక్కర్లో వేసి కడుక్కోవాలండి. కడిగి ఇలా కడిగి 2 కప్పుల నీళ్లు వేసి, ఇంతకు ముందు బచ్చలాకు చూపించాను కదా, అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, బచ్చలాకు కూడా వేసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలండి. ఇప్పుడు తాలింపు బాగా వేగింది కదా, పప్పుని ఇందులో వేసుకుని కలుపుకుందాము. ఇప్పుడు పప్పు బచ్చలి తయారైపోయింది. మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.